ప్రపంచ టైలర్ దినోత్సవం సందర్భంగా వేములవాడ పట్టణంలోని లేడీస్ టైలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ సింగర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచ టైలర్స్ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని టైలర్స్ అసోసియేషన్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే టైలర్స్ వారికి ఈ మధ్య కాలంలో రెడీమేడ్ దుస్తుల వలన చాలా మంది ఉపాధిని కొనసాగించలేకపోతున్నారని, అలాగే పలు షాపింగ్ మాల్స్ యాజమాన్యం కూడా కొందరితోని కుమ్మక్కై టైలరింగ్ వారికి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేములవాడలో టైలర్స్ కుట్టుకునేవారు చాలా బీదవారుగా ఉన్నారని, వారికి రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వాసం భూమేష్, క్యాషియర్ కాజా నయీముద్దీన్, ప్రధాన కార్యదర్శి కోడం సురేష్, ఉపాధ్యక్షురాలు గుడుసెల ఆశ, సంయుక్త కార్యదర్శి అన్న సంగీత, సహాయ కార్యదర్శి నాగుల సురేష్, ప్రచార కార్యదర్శి శ్రీపతి సతీష్, కార్యవర్గ సభ్యులు గణేష్, మోహన్, భాగ్యశ్రీ, మధుమిత, లహరి, వేముల వజ్రమ్మ, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. ఈరోజు టైలర్స్ దినోత్సవం అనగా కుట్టు మిషన్ తయారు చేసిన రోజు. జర్మనీ అతను విలియం ఫో అనే వ్యక్తి తన భార్య బట్టలు కుట్టుతున్నప్పుడు చాలా కష్టపడుతుందని చెప్పేసి గ్రహించి ఏదో ఒక పరిష్కారం చేయాలా దీనికని చెప్పి ఆలోచనలో పుట్టుకొచ్చిన వస్తువే ఈ కుట్టు మిషన్. తన భార్య మీద ప్రేమతో ఓ మిషన్ తయారు చేశాడు. చాలా సంవత్సరాలు కష్టపడి తుదకి ఈ 28వ తారీఖు ఫిబ్రవరి 28వ తారీఖు నాడు దాన్ని ప్రపంచవ్యాప్తంగా పబ్లిసిటీ చేసిన రోజు ఇది. అందుకని తనను మేము స్మరించుకుంటూ ఈరోజు ఈ టైలర్స్ డే జరుపుకోవడం జరుగుతుంది. ఈ టైలర్స్ డే సందర్భంగా ప్రభుత్వానికి కూడా మేము ఒక విజ్ఞప్తి తెలియజేస్తున్నాము. మాకు చాలామంది కుట్టు మిషన్ మీద ఆధారపడి మహిళలు చాలామంది ఉన్నారు. చాలామంది ఇంకే ఆధారం లేకుండా ఓన్లీ కుట్టు మిషన్ మీదనే ఆధారపడి జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి మా తరపున మేము ఆర్థిక సహాయాన్ని పొందాలని గవర్నమెంట్కి మేము కోరుతున్నాం. అలాగే ఇల్లు లేని వారు చాలామంది ఉన్నారు. వారికి డబుల్ బెడ్రూమ్ కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ మాకు వర్తించేట్టుగా ప్రభుత్వం చేయాలని ఈ సందర్భంగా మేము కోరడం జరుగుతుంది.